ఎవ్వడు కొడితే కోమాలోకి వెళ్తావో వాడే తెలుగు మోజో. ఇలాంటి డైలాగ్ సినిమాలో కూడా వినే ఉంటారు. కొడితే కోమాకి కాస్త దగ్గరగాల్సిందే. ఇది నా డైలాగ్. ఇది సినిమాలో విని ఉండరులేండి. ఎందుకంటే టాలెంట్ ఉన్నా, మంచి కథలో ఉన్న ప్రొడ్యూసర్ లేక నేను సినిమా తీయలేదు కాబట్టి. ఇకపోతే మంచి ఊపు ఉన్న డైలాగ్ చెప్పాలంటే చాలా వరకు కోమా అనే పదాన్ని వాడతారు. మరి అసలు ఈ కోమా అంటే ఏంటి? ఎందుకు మనుషులు కోమాలోకి వెళ్తారు? కోమాలోకి వెళ్ళిన మనుషులు తిరిగి మామూలు మనుషులు అవుతారా? తిరిగి మామూలుగా అయ్యాక వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది? అలా విచిత్ర ప్రవర్తనతో డాక్టర్లకి చుక్కలు చూపించిన 5గురు కోమా నుండి బయటకు వచ్చిన పేషెంట్స్, వాళ్ళ గురించి కూడా ఈ వీడియోలో మీకు చెబుతాను. ఇక ఆలస్యం ఎందుకు, కోడితే కోమాకి కాస్త దగ్గర ఆగాల్సిందే డైలాగ్ విన్నారు కదా. ఇక టాపిక్లోకి వెళ్దాం. కోమా అంటే స్పృహ లేని స్థితి. సాధారణంగా స్పృహ లేని పరిస్థితిని అన్కాన్షియస్గా అభివర్ణిస్తారు. అది మరింత గాఢమైన అన్కాన్షియస్ స్టేజ్ అని చెప్పవచ్చు. వెలుతురుకు, నొప్పికి, మరే ఇతర కారణాలకు స్పందన లేకుండా నిద్ర మెలకువలకు అతీతమైన స్థితే కోమా. నిజానికి కోమాకు ప్రధానంగా కారణాలు 3. 1, మెదడుకు సంబంధించిన జబ్బుల వల్ల కోమాలోకి వెళ్ళిపోవడం. 2వది, శరీరంలోని ఇతర అవయవాల జబ్బుల వల్ల కోమాలోకి వెళ్ళడం. ఇక 3వది ఇతర కారణాలు, అంటే ఆల్కహాల్, డ్రగ్స్, విష పదార్థాలు తీసుకోవడం వల్ల, కార్బన్ డైఆక్సైడ్, సైనైడ్ వంటి విషవాయువులు పీల్చడం వల్ల, వడదెబ్బ వంటి కారణాల వల్ల కోమాలోకి వెళ్తారు. ఇప్పుడు కోమా నుండి బయటకు వచ్చాక కొంతమంది చేసిన విచిత్ర పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నంబర్ 1, మామూలుగా అయితే శృంగారం కోసం కాస్త డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు ఎయిడ్స్ అనే రోగం గురించి లెక్క చేయని వాళ్ళు. అదే లక్షలు ఖర్చు పెడితే, ఆ ఖర్చు కూడా కోమాల నుండి బయటకు వచ్చిన వ్యక్తి పెడితే, ఒక రోజులో ఒకరితో శృంగారం అంటే పర్లేదు, 18 లక్షలు పెట్టి ఎంతో మందితో శృంగారం చేస్తే ఒక్క రోజులో. ఇది మాత్రం కాస్త విచిత్రంగా ఉంది కదూ. ఇప్పుడు తెలుసుకుందాం. ఓల్డ్ గ్రామ్ డాడ్, అసలు పేరు ప్రెయిల్ అంజులో, 4 రోజులు కోమాలో ఉన్నారు. ఇతను కోమా తర్వాత అతను ఒక్క రోజులో 18 లక్షల రూపాయలు సెక్స్ అనుభవించడానికి ఖర్చు చేసినట్టుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారట. దీనితో ఆ వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యులు హౌస్ అరెస్ట్ కూడా చేసేశారట. మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్. 1614 న్యూయార్క్ గాజు పూసలకే అమ్మబడిన ఒక సిటీ. 1781 లాస్ ఏంజల్స్. అప్పటి పరిస్థితులేంటి? క్రీస్తు పూర్వం 140 మన ఇండియాలో ఏం జరిగింది? ప్రతి ప్లేస్ కి చెరిగిపోని చరిత్ర. ఆ చరిత్రను మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే దమ్ము ఒక ప్రపంచ రహస్యాలు ఛానల్కే ఉంది. ప్రపంచ రహస్యాలు ఛానల్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే ప్రపంచ రహస్యాలు ఛానల్ సంబంధించిన లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.